Hi guys, welcome back to our channel Coding Champ Sari alias Diploma Tribe. In this video, we are going to discuss about Sri Venkateswara University previous year branch wise and category wise cutoff ranks. Before going into the video, for these important videos, important updates and counseling guidance, subscribe our channel for important videos and updates. To get the notifications fast for you, join the WhatsApp channel and Telegram channel. Those links are available in this video description. And also we already uploaded videos about JNTU Kakinada, Andhra University, JNTU Anantapuram, branch wise and category wise cutoffs. Those video links are also available in this video description. After this video, you definitely watch those videos. Without any delay, let's move to our video. Before going to discuss about category wise and branch wise cutoffs, first we have to know about the college information. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ కాలేజ్ వచ్చేసి తిరుపతిలో లొకేట్ అయి ఉంది. ఈ కాలేజ్ కి వచ్చేసి NAC A+ గ్రేడ్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఏషియాలో 600 ర్యాంక్ అయితే సెక్యూర్ చేస్తుంది. ఈ కాలేజ్ లో ఏ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే బీటెక్ కోర్స్ కి. ఈ కాలేజ్ లో బీటెక్ వాళ్ళకి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ 6 బ్రాంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బీటెక్ వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి మనం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ గురించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఇది వచ్చేసి SBU ఆడిటోరియం, స్టేడియం, లైబ్రరీ, గెస్ట్ హౌస్, ల్యాబ్, హెల్త్ సెంటర్, ఉమెన్స్ హాస్టల్, ల్యాబ్స్, MSS కూడా ఉంది. దిస్ ఈస్ ద ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. నెక్స్ట్ మూవ్ టు ద బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిఎస్సి బ్రాంచ్ లో మోస్ట్లీ టాప్ ర్యాంకర్స్ అనమాట. 100 బిలో వచ్చిన వాళ్ళు, 50 బిలో వచ్చిన వాళ్ళు, 10 బిలో వచ్చిన వాళ్ళు వచ్చేసి SVU రీజన్ అయినా కూడా వాళ్ళు వచ్చేసి ఏఈలో సీట్ రావడానికి ట్రై చేస్తారు. లైక్ ఆంధ్ర యూనివర్సిటీలో, JNTU కాకినాడలో, అండ్ అలాగే SVU కాలేజ్ ని అండ్ అలాగే JNTU అనంతపురం ని కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే అబౌవ్ 100 గానీ అబౌవ్ 200 గానీ ర్యాంక్ అయితే వచ్చి ఉంటుందో వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సిఎస్సి డిపార్ట్మెంట్ లో. ఎందుకంటే మోస్ట్లీ సిఎస్సి స్టూడెంట్సే టాప్ ర్యాంకర్స్ అనే వాళ్ళు వచ్చేసి ఆంధ్ర రీజియన్ లో సీట్ కావాలని అనుకుంటారు, SVU రీజియన్ వాళ్ళైనా. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఎవరికైతే అబౌవ్ 200 గానీ అబౌవ్ 100 గానీ వచ్చింటే వాళ్ళు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి SVU యూనివర్సిటీ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు. ఓకే, నా అయితే కేటగిరీ వైజ్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సిఎస్సి బ్రాంచ్ అనమాట. సిఎస్సి బ్రాంచ్ లో ఓసీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబౌవ్ 100 వచ్చా కూడా అబౌవ్ 200 వచ్చా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది ఓసీ కేటగిరీలో అబ్బాయికి అండ్ అలాగే అమ్మాయిలకి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే మీకు బిలో 200 వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సిఎస్సి బ్రాంచ్ లో ఈ కాలేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ. ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబౌవ్ 100 వచ్చినా అబౌవ్ 200 వచ్చినా రిలేటెడ్ టు 400 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది అబ్బాయికైనా అమ్మాయికైనా. బీసీ కేటగిరీలో 1000 అబౌవ్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది సిఎస్సి బ్రాంచ్ లో. ఇలా ఎందుకు అలొకేట్ అయిందంటే ఈ అమ్మాయికి వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది. దట్స్ వై అయితే హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్ సీట్ అయితే అలొకేట్ అయింది ఈ కాలేజ్ లో. బీసీ కేటగిరీకి వచ్చేసి మీకు బిలో 300 గానీ 400 గానీ ర్యాంక్ వచ్చింటే ఈ కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోండి, సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ అనమాట. ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ర్యాంక్ వచ్చేసి 900 వచ్చినా 400 వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది ప్రీవియస్ ఇయర్. ఎస్సీ కేటగిరీకి వచ్చేసి మీకు బిలో 500 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ కాలేజ్ లో. అబౌవ్ 1000 వచ్చినా అబౌవ్ 900 వచ్చినా కూడా లెస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సీట్ రావడానికి సిఎస్సి డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ అనమాట. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబ్బాయికి అబౌవ్ 3000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది. ఇది కూడా కొంచెం రిజర్వేషన్ ఎస్సీ కేటగిరీకి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ ఉండడం వల్ల కొన్ని హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ సీట్ అయితే అలొకేట్ అవుతాయి బోత్ ఎస్సీ కేటగిరీకి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి. ఈ కాలేజ్ లో మీకు ఖచ్చితంగా సీట్ రావాలంటే మీకు బిలో 500 రావాలన్నమాట. బిలో 500 ర్యాంక్ వస్తే మీకు అనేది రిజర్వేషన్ తో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈసీ బ్రాంచ్ అనమాట. ఈసీ బ్రాంచ్ లో ఓసీ కేటగిరీకి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే మీకు బిలో 50 ర్యాంక్ అయితే రావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓసీ అమ్మాయికి అబౌవ్ 1000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండడం వల్ల సీట్ అయితే అలాట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ అనమాట. బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే బిలో 50 ర్యాంక్ రావాలన్నమాట. బిలో 50 ర్యాంక్ వస్తేనే ఈసీ డిపార్ట్మెంట్ లో సీట్ అయితే వస్తుంది. వచ్చేసి ఎస్సీ కేటగిరీ అనమాట. ఇక్కడ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ లో ఓన్లీ ఎస్సీ గర్ల్స్ కే అలొకేట్ అయింది అనమాట. ఎస్టీ బాయ్స్ లో గానీ ఎస్టీ గర్ల్స్ లో గానీ ఎస్సీ బాయ్స్ లో గానీ సీట్ అయితే అలొకేట్ అవ్వలేదు. ఓన్లీ ఎస్సీ గర్ల్స్ లో 300 అబోవ్ ర్యాంక్ తో సీట్ అయితే అలాట్ అయింది.
ఫర్ ఎస్సీ కేటగిరీకైనా ఎస్టీ కేటగిరీకైనా మీకు బిలో 300 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ కాలేజ్ లో ఈసీఈ డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ డిపార్ట్మెంట్ లో ఓసీ కేటగిరీకి సీట్ రావాలంటే మీకు బిలో 50 ర్యాంక్ రావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్ కైనా ఓసీ అమ్మాయిలకైనా బిలో 50 ర్యాంక్ వస్తేనే ప్రీవియస్ ఇయర్ సీట్ అలాట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే 500 ర్యాంక్ వచ్చినా 400 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. దీన్ని బట్టి వాట్ యు అండర్స్టాండ్ అంటే బిలో 500 ర్యాంక్ వస్తే మీకు ఈ కాలేజ్ లో త్రిబుల్ డిపార్ట్మెంట్ లో సీట్ వస్తుంది, వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో ఎస్సీ బాయ్స్ కి వచ్చేసి బిలో 50 ర్యాంక్ వచ్చాయి కాబట్టి సీట్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఆల్సో ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబోవ్ 1000 ర్యాంక్ వచ్చిన సీట్ అయితే అలాట్ అయింది ఎస్టీ గర్ల్ కి. దట్స్ వై ఎస్సీ కేటగిరీకి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి మీకు బిలో 500 ర్యాంక్ వచ్చిందంటే మీకు ఈజీగా ఛాన్స్ ఉంది అనమాట ఈ కాలేజ్ లో సీట్ రావడానికి త్రిబుల్ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఇన్ కేస్ మీకు బిలో 100 వచ్చిందంటే ఈజీగా హై ఛాన్స్ అయితే ఉన్నాయి సీట్ రావడానికి త్రిబుల్ డిపార్ట్మెంట్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి బిలో 100 రావాలి. బిలో 100 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మెకానికల్ డిపార్ట్మెంట్ లో. ఇక్కడ ఓసీ బాయ్స్ కి ఓసీ గర్ల్స్ కి చూసుకున్నట్లయితే మెకానికల్ డిపార్ట్మెంట్ లో బిలో 100 వచ్చాయి కాబట్టి అబ్బాయిలకి సీట్ అయితే అలాట్ అయిపోయాయి. ఇక్కడ అమ్మాయికి అబౌవ్ 200 వచ్చా కూడా అంటే రిలేటెడ్ టు 200 ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆమెకు కూడా సీట్ అయితే అలాట్ అయింది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి బిలో 100 ర్యాంక్ రావాలి మెకానికల్ డిపార్ట్మెంట్ లో సీట్ రావాలంటే ఈ కాలేజ్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ అనమాట. ఇక్కడ బీసీ కేటగిరీలో మీకు బిలో 200 ర్యాంక్ రావాలి. బిలో 200 ర్యాంక్ వస్తే మెకానికల్ డిపార్ట్మెంట్ లో సీట్ వస్తుంది. ఇక్కడ బీసీ గర్ల్స్ లో చూసుకున్నట్లయితే అబోవ్ 1500 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది. దీన్ని ఎందుకు అలొకేట్ అయిందంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి, దాని వల్ల హై ర్యాంక్ సీట్ అయితే అలాట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ వచ్చేసి సీట్ అయితే అలాట్ కాలేదు. బట్ మీకు వచ్చేసి ఎంత ర్యాంక్ రావాలంటే బిలో 300 బిలో 400 ర్యాంక్ వస్తే ఈజీగా హై ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట మెకానికల్ డిపార్ట్మెంట్ లో సీట్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి సివిల్ డిపార్ట్మెంట్ లో సీట్ రావాలంటే ఎవరికైనా హై కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే సీట్స్ అనేది లిమిటెడ్ గా ఉంటాయి. ఓసీ కేటగిరీకి అయితే ఇంకా హై కాంపిటీషన్ ఉంటుంది. మీకు బిలో 10 ర్యాంక్ రావాలి. బిలో 10 ర్యాంక్ కానీ బిలో 20 ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సివిల్ డిపార్ట్మెంట్ లో ఈ కాలేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ. ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే మీకు బిలో 100 రావాలి. బిలో 100 వస్తే ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సివిల్ డిపార్ట్మెంట్ లో. ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ బాయ్ కి 11th ర్యాంక్ వచ్చింది. 11th ర్యాంక్ వచ్చింది కాబట్టి సీట్ అనేది అలాట్ అయింది. అండ్ అదే ఎస్టీ గర్ల్ లో చూసుకున్నట్లయితే 652 ర్యాంక్ వస్తే సీట్ అయితే అలాట్ అయింది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీకి బిలో 300 కానీ 400 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్వి రీజన్ లో వచ్చేసి 100 అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా కొంచెం 200 అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి ఏయూ రీజన్ లో చదవాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకే ర్యాంక్స్ అనేది వస్తుంది బిలో 100 బిలో 50. మన ఎస్వి రీజన్స్ కి వచ్చేసి తక్కువ ర్యాంక్ అనమాట. ఎస్వి రీజన్స్ కి వచ్చేసి ఎవరికో వచ్చేది బిలో 100 బిలో 50 ర్యాంక్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓసీ కేటగిరీలో అబోవ్ 100 వచ్చినా అబోవ్ 200 వచ్చినా అబోవ్ 300 వచ్చినా కూడా కెమికల్ డిపార్ట్మెంట్ లో సీట్ అలాట్ అయింది. ఓసీ కేటగిరీకి బిలో 300 ర్యాంక్ వస్తే ఓసీ కేటగిరీ వాళ్ళకి కెమికల్ ఇంజనీరింగ్ లో సీట్ అయితే వస్తుంది ఈ కాలేజ్ లో, ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబౌవ్ 300 అనమాట. బిలో 350 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కెమికల్ ఇంజనీరింగ్ లో ఈ కాలేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ అండ్ అలాగే ఎస్టీ కేటగిరీ. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో అయితే సీట్ అయితే అలాట్ కాలేదు ప్రీవియస్ ఇయర్. ఎస్టీ కేటగిరీలో ఓన్లీ అబ్బాయికి అయితే అలాట్ అయింది 320 ర్యాంక్ తో. ఫర్ ఎస్సీ కేటగిరీకి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి బిలో 400 ర్యాంక్ వస్తే బిలో 500 కానీ 400 కానీ ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కెమికల్ ఇంజనీరింగ్ లో ఈ కాలేజ్ లో. మీకు ఓవరాల్ గా చెప్పాలంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి బిలో 50 కానీ బిలో 100 కానీ ర్యాంక్ రావాలి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే ఏ డిపార్ట్మెంట్ లో అయినా. బీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి బిలో 200 ర్యాంక్ రావాలి. బిలో 200 ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి బిలో 300 ర్యాంక్ రావాలి. మీకు బిలో 300 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉన్నాయి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ ఏ కాలేజ్ మీద కట్ ఆఫ్ చేయాలో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.